భర్త విషయంలో స్త్రీ ధర్మం గురించి మార్కండేయ మహర్షి చెప్పిన వాక్యాలు ఇవే. జై శ్రీరామ్. మహాభారతం ఆరణ్య పర్వంలో భర్త విషయంలో స్త్రీ ధర్మం గురించి మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పిన వాక్యాలు ఇవే. ఆడదానికి ధర్మం ఎటువైపు నుంచి ఉంటుంది అంటే పతి వైపు ధర్మం తన వైపు నుంచి వెళ్తుంది. ఆయనని బట్టి ధర్మం ఆమెకు ఉండదు. భర్త తప్పుడు పని చేసి ఉండవచ్చు, అప్పుడు భర్తది తప్పు. ఒకవేళ భర్త చేయరాని తప్పే చేశాడు అనుకోండి, ఖచ్చితంగా ఆయన భర్తృస్థానంలో విఫలం అయిపోయాడు. ఆయన తప్పు చేశాడని నువ్వెందుకు తప్పు చేయటం? నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. సతీ సుమతి కుష్ఠరోగంతో ఉన్న పతికి సేవ చేసింది. ఆయన వ్యభిచారిని కోరుకున్నాడు, బుట్టలో పెట్టి తీసుకెళ్ళింది. అలా కూడా ఉంటారా అండి అంటే ఆమె భర్త కోరిక తీర్చడానికి ప్రయత్నం చేసింది. ఆమె పాతివ్రత్యం ఆమెది, అందుకే ఆమె గుణం ప్రకాశించింది లోకంలో. మహాపతివ్రత అని ఆవిడ్ని కీర్తించారు. ఎవరు ధర్మాన్ని పట్టుకుంటారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ధర్మం అవతల వైపు నుంచి ఉండదు. నువ్వు ఎవరి ముందు నుంచున్నావో అంతే నీది ధర్మం. ధర్మం నిన్ను బట్టి ఉంటుంది, నీ స్థానాన్ని బట్టి ఉంటుంది తప్ప ధర్మం అవతల వాడిని బట్టి నీకుండదు. దుర్యోధనుడు అలా ఉన్నాడు కానీ ధర్మరాజు ధర్మం తప్పాడా? రావణుడు అలా ఉన్నాడు కానీ రాముడు ధర్మం తప్పాడా? వాలి అలా ఉన్నాడు కానీ రాముడు తప్పాడా ధర్మం? ధర్మం నిన్ను బట్టి ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నావో అది నీకు ధర్మం. అంతేగాని నువ్వు ఎప్పుడూ ఒకలాగే ఉండిపోతున్నాను అనుకోవటం అహంకారం. అది లోపల పెరిగిపోతోందన్నమాట. ఆయన నాకు చెప్పతగ్గవాడు అని మీరు అనుకున్నారనుకోండి, ఆయన మీకు చెప్పింది మీరు పాటించవచ్చు. ఆయన చెప్పిన దాంట్లో దోషం ఉంది, అది మనం వినక్కర్లేదు అనుకున్నారనుకోండి, మీరు అనక్కర్లేదు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. నేను చెప్పవలసిన వాడిని అనుకున్నారనుకోండి, విన్నాడా లేదా మీకు అనవసరం, మీరు చెప్పి వెళ్ళిపోవాలి. అది మీ కర్తవ్యం. పురుషుడికి ఎన్నో ధర్మాలు ఉంటాయండి, ఆడదానికి ఏ ధర్మము లేదు. ఆడదాని ధర్మం వల్ల ఒక్కటే, పతిని అనుగమించుట. మనస వాచ కర్మణ భర్తని అనుగమించడం తప్ప మరొకటి లేదుగాక లేదు. భర్తయే పరమదైవము. నువ్వు గుడికి వెళ్ళావా, గోపురానికి వెళ్ళావా, నోములు పట్టావా, వ్రతాలు పట్టావా, దానాలు చేసావా, ధర్మాలు చేసావా, ఈశ్వరుడు వీటిని వేటిని చూడడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శాస్త్రం శాస్త్రమే. మార్కండేయ మహర్షి చెప్పింది చెప్పినట్టు చెప్పాను తప్ప ఎవరో బాధపడతారని చెప్పకపోవటం ఒక్క నాటికి జరగదు. ఆడదాని ధర్మం భర్తని అనుగమించడమే. అందుకే ఆడదానికి పూజ లేదు. ఆడదానికి పూజ ఉంటే ధర్మపతి సమేతస్య అని సంకల్పంలో చదవాలిగా. ధర్మపత్ని సమేతస్య అని ఎందుకు చదువుతున్నాం అంటే ఎవరు చేయాలి పూజ? మగాడు చేయాలి. ఆయన చేయకపోతే ఆయన అనుభవిస్తాడు. నువ్వు దండం పెట్టుకో చాలు. అప్పుడు నువ్వు ఒక దీపం పెట్టి వదిలేయి. స్కాంద పురాణంలో కూడా దీని మీద ఒక పెద్ద ఆఖ్యానమే ఉంది. ధర్మము అన్నది ఎప్పుడు మన వైపు నుంచి మాత్రమే ఉంటుంది తప్ప మనం ఎవరి ముందు నుంచున్నాము, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్న దాన్ని బట్టి మీ ధర్మం మారదు. నేను నా కొడుకుతో మాట్లాడుతున్నప్పుడు నా కొడుకు వినడని తెలిసినా చెప్పకుండా నేను ఉండకూడదు. మంచి చెప్పాలి. నేను నా భార్య దగ్గర మాట్లాడుతున్నప్పుడు వాటి జోలికి వెళ్ళకు, ప్రమాదకరం అని నా భార్యకి నేను చెప్పాలి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాను అనుకోండి, నా తండ్రి నాకు చెప్పకూడని మాట ఒకటి చెప్పాడు అనుకోండి, నాన్నగారు మీరు అలా చెప్పొచ్చా అని నేను తిరగబడకూడదు. ఒకవేళ మా నాన్నగారు తిట్టారనుకోండి, నేను చెప్పినట్టు నువ్వు చేయట్లేదురా అని, అలా చేయకూడదు, తప్పు అని నీకు తెలుసు, నాన్నగారు తిడుతున్నారు అలా చేయమని, చేయకుండానే ఉండాలి ఆ పని. అది ధర్మ విరుద్ధమైనప్పుడు చేయకూడదు. చేయకుండా ఉండి ఏం చేయాలి, ఒక నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అన్ని సపర్యలు చేస్తూ భర్తని నింద చేస్తే ఆమెకి విలువ ఉండదు, సున్నా. నా భర్తకి ఏమీ చేత కాదు, అన్నీ నాకే తెలుసు అనుకున్న ఆడది ఎన్ని చేసినా ఆమె పొందేది ఏది ఉండదు. శాస్త్రంలో నరకలోకానికి తీసుకెళ్తారు. ఇది స్కాంద పురాణంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. ధర్మం మన వైపు నుంచి ఉన్నప్పుడు పురుషుడు ఎలా ఉన్నాడని కాదు, అలా ఆయన ఉండకపోతే అతనిది ఖచ్చితంగా తప్పే. అలా ఉండమని కానీ, నీ ఇష్టం వచ్చిన తప్పుడు పనులు నువ్వు చెయ్యి అని కానీ భార్యని హింసించమని శాస్త్రములు చెప్పలేదు. పురుషుడు సక్రమంగా ఉండకపోతే పురుషుడిది తప్పే. కానీ పురుషుడు తప్పుడు స్థితిలో ఉన్నాడని వేలెత్తి చూపించి అనుగమించటం మానేస్తే భార్య తన ధర్మాన్ని తాను కోల్పోతుంది. కాబట్టి పతివ్రత ధర్మము అన్న మాటకి ఒక్కటే అర్థం, భర్తకి సేవ చేయటమే ధర్మం కింద మారిపోతుంది. అందుకే
ఆడదాని పూజ ఎక్కడొచ్చింది అంటే భర్త గారి పూజకి ఏర్పాటు చేయడంతో అయిపోతుంది. అందరూ జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.